హాయ్ హలో గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ అశోక్ కుమార్. వెల్కమ్ టు విశ్వం కోచింగ్ ఇన్స్టిట్యూట్ హిందూపూర్. ఈరోజు ఈ వీడియోలో 4 మార్క్స్కి సంబంధించి ఇంపార్టెంట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సొల్యూషన్స్ని 4 మార్క్స్ స్టార్ట్ చేయబోతున్నాం. లెట్ us go to video. Important 4 marks questions. 21st question. Suppose we throw a dice once, what is the probability for getting a number greater than 4? Now create 4 such type of questions. So వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4. ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే ఇంకొక 4 మనము క్రియేట్ చేయాలంట. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్ సేమ్, వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ for getting a number greater than 4, greater than 3. This is first question. Second question, what is the probability for getting a number between 2 and 7. Yes, this is the second. Third question, what is the probability for getting a prime number. ఒక ప్రైమ్ నంబర్ ఎంత అంటే ఇక ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఫర్ గెటింగ్ an even number. Next, fifth question, what is the probability for getting an odd number? This is 21st answer. 22nd problem 4 marks లో, write the formula to find median of a grouped data and explain the terms in it. Median కి grouped data కి formula. So median is equals to formula L plus n by 2 minus CF by F into C into H. Yes, ఇక్కడ వర్డ్ ఈ లెటర్స్ యొక్క మీనింగ్స్ రాద్దాం. ఎల్ అంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది మీడియన్ క్లాస్. నెక్స్ట్ ఎన్ ఈజ్ సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ సిఎఫ్ ఈజ్ cumulative frequency of the class preceding the median class. Next, F is frequency of the median class. Next, H is class size or size of the class. Okay, this is 4 marks question answer. Problem number 23. A hemispherical depression is cut out from one face of a cubical wooden block such that the diameter L of the hemisphere is equal to the edge of the
cube. So determine the surface area of the remaining solid. Problem is hemispherical depression. అంటే పై నుంచి చూసేది hemispherical depression. పై నుంచి కట్అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఎ క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఇది క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఈ క్యూబికల్ వుడెన్ బ్లాక్ లో నుంచి డయామీటర్ ఎల్ ఆఫ్ ద హెమిస్ఫియర్. ఈ పైన హెమిస్ఫియర్ యొక్క డయామీటర్ అంటే ఫుల్ టోటల్ ఇదంతా. సో ఇది ఈక్వల్ టు ద ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్. ఈ ఎడ్జ్ ఎల్ అనేది ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ కి ఈక్వల్ అని చెప్పారు. అయితే సర్ఫేస్ ఏరియా కనుక్కోండి రిమైనింగ్ బ్లాక్ సాలిడ్ కి. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం రాయాల్సింది ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ యొక్క ఎడ్జ్ ఏ. సో ఎంత ఇచ్చారు? ఎల్ సెంటీమీటర్స్ ఇచ్చారు. నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ఏ ఇది హెమిస్ఫియర్ డయామీటర్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఇది ఎల్ కదా, రెండు ఈక్వల్ అన్నారు కాబట్టి ఎల్ ఇది కూడా. సో అప్పుడు డి రావాలంటే మనకు డి ఎల్ సెంటీమీటర్స్. ఎస్. ఇప్పుడు సో మనం రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ ఆఫ్ హెమిస్ఫియర్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ డి అవుతుంది. హాఫ్ ఇంటూ డి అంటే ఇక్కడ డి డయామీటర్ ఎంత ఇచ్చారు? ఎల్ ఇచ్చారు. సో హాఫ్ ఇంటూ ఎల్ అని రాసుకోవాలి. దట్ ఈజ్ L1 ఈజ్ L/2 సెంటీమీటర్. దిస్ ఈజ్ ఆర్ అన్నమాట. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్, మిగిలిన సాలిడ్ ఇది రావాలంటే ఫస్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా క్యూబ్ మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ పైన ఉండేది హెమిస్ఫియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా CSA ఆఫ్ హెమిస్ఫియర్. ఎస్. దీని ప్రకారం ఇందులో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే CSA ఆఫ్ క్యూబ్ అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ 6A² మైనస్ బేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ బేస్ ఎట్లుంటుందంటే సర్కిల్ ఫార్ములా ఉంటుంది కాబట్టి దాని ఏరియా వచ్చేసి 5R² ప్లస్ CSA అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ వచ్చేసి 2πR². ఎస్. ఇందులో 6A², ఇక్కడ -1πR², ఇది 2πR². 2 ఇది 1, 2లో 1 సపరేట్ చేస్తే 1 అన్నమాట. అంటే ప్లస్ 1πR² వస్తుంది. ఎస్. ఇది ఇప్పుడు 6A² ప్లస్ పై ఆర్ వచ్చేసి మనకు ఆర్ వాల్యూ L/2. సో పై ఇంటూ L/2 హోల్ స్క్వేర్ అని రాస్తాం. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 6A² పై ఇంటూ ఇది L/2 అంటే L²/2². సో L²/2 2s are 4 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే L² ఇప్పుడు 6A²/1 అనుకో. ఇక్కడ ఇది ఒక ఫ్రాక్షను. 5L²/4 అనే ఇంకో ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్లో 1కి 4కి LCM ఫైండ్ అవుట్ చేస్తే మనం 4 LCM అవుతుంది. 4ని 6తో మల్టిప్లై చేస్తే 4 6 24A² ప్లస్ ఇక్కడ 4ని 4 మల్టిప్లై చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది 5L² వస్తుంది. 5L². నెక్స్ట్ దాని తర్వాత ఈ రెండిట్లో కామన్ ఏమైనా ఉందా అని చూస్తే 6A²/4 ఏ వాల్యూ కూడా మనం ఎల్ పెట్టాలి. సో A² కూడా ఇక్కడ ఎల్ పెట్టాలి. ఎస్. 6A² ప్లస్ 5R² లో ఏ వాల్యూ ఏ ఈజ్ ఎల్. సో 6L² ప్లస్ 5R వాల్యూ L/2. సో L/2 హోల్ స్క్వేర్. This is 6L² ప్లస్ 5 ఇంటూ L/2 హోల్ స్క్వేర్ అది L²/2² అనమాట. అంటే L² అంటే L²/2² అంటే 2 2s are 4. ఎస్. ఇప్పుడు ఏం చేయాలంటే 6/1 అని
ఈ రెండు ఫ్రాక్షన్స్ని యాడ్ చేస్తే ఎల్సిఎం 4 అవుతుంది. 4ని 6తో మల్టిప్లై చేస్తే 4 6 24 ఎల్ స్క్వేర్ 24 ఎల్ స్క్వేర్ ప్లస్ 4 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 5 ఎల్ స్క్వేర్ అవుతుంది. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిలోనూ 24 ఎల్ స్క్వేర్ ప్లస్ 5 ఎల్ స్క్వేర్లో ఎల్ స్క్వేర్ కామన్ ఉంది. సో ఎల్ స్క్వేర్ మనం బయటికి తీసేస్తే అవుట్ ఆఫ్ బ్రాకెట్ ఇక 24 ప్లస్ 5 24 ప్లస్ 5 బై కింద 4. ఎస్, ఇది మనకేమి సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్. దేర్ ఫోర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సాలిడ్ యొక్క సర్ఫేస్ సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే ఇదే ఎల్ స్క్వేర్ ఇంటూ 24 ప్లస్ 5 బై 4. దిస్ ఈజ్ ఆన్సర్. Problem number 24. State the conditions under which a quadratic equation will have two real and distinct roots. Two real roots. అంటే ఫస్ట్ మనము ఫర్ ఏ quadratic equation ax square plus bx plus c is equals to 0. ఈ quadratic equation కి ఫస్ట్ ది మనం తీసుకున్నాం టూ రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ కావాలి. ఎప్పుడు కావాలంటే టూ రియల్ అండ్ డిస్టింక్ట్ పాయింట్స్ ఎప్పుడైతే అంటే ఆ డిస్క్రిమినెంట్ అంటే డిస్క్రిమినెంట్ని బి అంటాము. సో అది బి స్క్వేర్ మైనస్ 4ac ఇది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. అంటే బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 కంటే ఎక్కువ ఉండాలి. 0 తర్వాత 1 2 3 4 7 8 ఎనీ 0 కంటే అబౌవ్ ఉంటే దీని వాల్యూ ఆ రూట్స్ అప్పుడు రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. ఇక సెకండ్ టూ రియల్ రూట్స్ ఎప్పుడైతాయంటే అవి డిస్క్రిమినెంట్ ఏం కావాలంటే డిస్క్రిమినెంట్ is equals to b square minus 4ac is equal to 0 అయినప్పుడు అంటే b square minus 4ac వాల్యూ మొత్తం ఈక్వల్ టు 0కి ఈక్వల్ కావాలి ఈ వాల్యూ. అప్పుడు మాత్రమే టూ రియల్ రూట్స్ వస్తాయన్నమాట ఆ రూట్స్కి. ఓకే, ప్రాబ్లం 25 ఏం చెప్తుందంటే సొల్యూషన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 degrees. 2 tan square 45 degrees cos square 30 degrees minus sin square 60 degrees. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ వల్ల అవి సబ్స్టిట్యూట్ చేసి వాటి వాల్యూస్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కంపల్సరీ రావాల్సి ఉంటుంది ఇలాంటి ప్రాబ్లమ్స్కి. అంటే ఎలా అంటే అందులో ఫస్ట్ది మనం తీసుకున్నట్లయితే sin 60 degrees cos 30 degrees ప్లస్ sin 30 degrees cos 60 degrees. ఎస్, ఈ ఫస్ట్ది సొల్యూషన్ చూద్దాం. sin 60 degrees sin 60 వాల్యూ ఎంత అంటే √3/2 ఇంటూ cos 30 ఆల్సో √3/2 ప్లస్ ఇది sin 30 1/2 ఇంటూ cos 60 1/2. ఎస్, ఈ టూ వాల్యూస్ని మనం కనుక్కుందాం. √3 ఇంటూ √3 స్క్వేర్ అవుతుంది బై 2 ఇంటూ 2 4 ప్లస్ ఇక్కడ 1 1 ఈజ్ 1 2 2s are 4. నెక్స్ట్ ఇక్కడ √2 స్క్వేర్ క్యాన్సిల్డ్ అప్పుడు 3/4 మిగులుతుంది ప్లస్ 1/4. ఇవి రెండు యాడ్ చేస్తే కింద డినామినేటర్స్ సేమ్ కాబట్టి పైన న్యూమరేటర్స్ మాత్రమే యాడ్ చేసుకో. 3 + 1 అంటే 3 + 1 is equals to 4/4. So here cancelled 4 1s are 4, 4 1s are 4. So our answer is 1. This sin 60 degrees cos 30 degrees plus sin 30 degrees cos 60 యొక్క వాల్యూ 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 2 tan square 45 degrees ప్లస్ cos square 30 degrees మైనస్ sin square 60 degrees. ఇక్కడ కూడా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ ఫస్ట్ ఇది 2 ఇంటూ tan స్క్వేర్ అంటే tan 45 ఎంత ఫస్ట్ tan 45 డిగ్రీస్ అంటే tan 45 ఈజ్ 1, దాని వాల్యూ 1 అనమాట. tan 45 యొక్క వాల్యూ 1. ఇక్కడ cos 30 వాల్యూ cos 30 డిగ్రీస్ వాల్యూ ఈజ్ 1/2 √3/2 cos 30. sin 60 వాల్యూ 1/2. ఇవన్నీ మనం ఉపయోగించే రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ రేషియో. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ tan 45 డిగ్రీస్ ఎంత అంటే వాల్యూ 1. సో 1 ఉంది, స్క్వేర్ ట్యాన్కి ఉంది కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే cos 30 ఎంత ఫస్ట్ cos 30 √3/2 హోల్ స్క్వేర్ దీనికి ఉంది మైనస్ sin 60 1/2 అంటే హోల్ స్క్వేర్ 1/2 హోల్ స్క్వేర్. నౌ ఇదేం 2 tan స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ sin స్క్వేర్ 60 డిగ్రీ. ఇందులో tan 45 డిగ్రీస్ వాల్యూ మనకి తెలిసిందల్లా, cos 30 డిగ్రీస్ అలాగే sin 60 ఆ వాల్యూస్ ఒకసారి మనం బాగా బైహార్ట్ చేసి ఉంటే, ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని బాగా బైహార్ట్ చేసి ఉంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఈజీగా చేయవచ్చు. అంటే ఇక్కడ tan 45 డిగ్రీస్ ఎంత అంటే 1, cos 30 డిగ్రీస్ √3/2 అలాగే sin 60 డిగ్రీస్ కూడా √3/2. ఎస్, ఇవి ఈ ఫార్ములాని వచ్చింటే ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. చేద్దాం. 2 ఇంటూ tan స్క్వేర్ అంటే tan 45 ఫస్ట్ 1 ఇది స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ cos 30 √3/2 దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ వేయాలి దాని వాల్యూ. సో sin 60 √3/2 స్క్వేర్ దీనికి ఉంది కాబట్టి వేసేయాలి. ఎస్, ఇప్పుడు ఏం చేయాలంటే 2 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ఈజ్ 1, 2 ఇంటూ 1 అంతే అది ప్లస్ ఇక్కడ ఇది √3/2 హోల్ స్క్వేర్ అనేది a/b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a²/b² అంటే √3² స్క్వేర్ అనమాట మైనస్ ఇది కూడా అంతే సేమ్ √3 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్. ఎస్, ఇప్పుడు ఏం చేయాలంటే 2 1s are 2 ప్లస్ √2 స్క్వేర్ క్యాన్సిల్ మిగిలింది 3, ఇది 2 స్క్వేర్ అంటే 2 2s are 4 మైనస్ ఇక్కడ కూడా అంతే స్క్వేర్ √2 క్యాన్సిల్ అయితే 3/2 2s are 4. ఇప్పుడు ఏమైందంటే ఇది 1 అనుకొని 3 ఫ్రాక్షన్స్ని మనము ఎల్సిఎం చేసి చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ 1 4 4కి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 1,4,4కి ఎల్సిఎం 4 వస్తుంది. 4 1s are 4. సో ఆ ఎల్సిఎం 4ని ఫస్ట్ ఫ్రాక్షన్తో మల్టిప్లై చేస్తే 4 2s are 8 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ని 4తో మల్టిప్లై చేసి ఇక్కడ 4 వేసుకొని 3/4 ఇంటూ 4 4 1s are 4 4 1s are 3 1s are 3 ఆన్సర్ వచ్చింది ఇక్కడ 3 మైనస్ ఇక్కడ కూడా అంతే 3/4ని 4తో చేస్తే 3 వచ్చింది కదా, సో -3. నౌ ఇప్పుడు ఏం చేయాలా, ప్లస్లు మైనస్లు యాడ్ అన్నా చేయి లేదా +3 -3 ఈడే క్యాన్సిల్ అన్నా చేయి 0 అనమాట. ఇది మిగిలేదు 8/4. 8/4 అంటే 4తో క్యాన్సిల్ అవుతుంది, 4 1s are 4 2s are 8. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2 అనమాట. ఇది 2 tan స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీస్ మైనస్ sin స్క్వేర్ 60 డిగ్రీస్ యొక్క వాల్యూ 2 వచ్చింది. అలాగే ఫస్ట్ వాల్యూ దీని వాల్యూ 1 వచ్చింది. దిస్ ఈజ్ ఆన్సర్. ఇది 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్. 26th ప్రాబ్లం చూద్దాం. స్టేట్ ద ఫార్ములే ఫర్ ద nth టర్మ్ and the sum of n terms of an arithmetic progression AP. Then using this formula find the 10th term and sum of first 10 terms of the AP 2, 7, 12 and so on. So given AP మనకి ఇచ్చినది 2, 7, 12 and so on. ఇది AP arithmetic progression. ఇక్కడ ఫార్ములేని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఫార్ములే అంటే ఫార్ములా ఈజ్ ఎ సింగులర్, దానికి ప్లూరల్ ఏం వాడాలి మనము, ఫార్ములే అంటే సూత్రము సూత్రాలు ఏకవచనం బహువచనం. సో ఫార్ములే LAE స్పెల్లింగ్ కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి.
ఈ nth టర్మ్ కనుక్కోవాలా, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఆఫ్ అరిథమెటిక్ ఫైండ్ చేయాల. లాస్ట్లో 10 టర్మ్స్ ఫైండ్ ద 10th టర్మ్ మరియు సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 10వ టర్మ్, తర్వాత ఆ 10 టర్మ్స్ యొక్క టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సొల్యూషన్ చేయడానికి మనకు ఫస్ట్ ఇన్ ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో మనకు ఫస్ట్ ఇది మామూలుగా ఇది nth టర్మ్ అన్నమాట. ఇది nth టర్మ్ ఏముంటుందంటే nth టర్మ్ an is equals to a plus n minus 1 into d. ఇది nth టర్మ్ కి ఫార్ములా. ఫస్ట్ nth టర్మ్ ఎన్నవ పదం కనుక్కోవాలంటే an is equals to a plus n minus 1 into d అనేది ఫస్ట్ nth టర్మ్ ఫార్ములా ఇది. తర్వాత నెక్స్ట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ తీసుకున్నాం. సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా Sn is equals to n/2 into 2a plus n minus 1 into d. ఇది సమ్ ఆఫ్ n టర్మ్స్. n పదాల మొత్తం కనుక్కోవడానికి Sn is equals to n/2 into 2a plus n minus 1 into d. ఇది ఫార్ములా. ఇక్కడ మనకు ఇచ్చిన ఏపీ తీసుకున్నాము. గివెన్ ఏపీ మనకిచ్చిన అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏంటంటే ఇది 2, 7, 12 and so on. ఇది వాళ్ళు ఇచ్చిన ఏపీ. ఇందులో మనం ఏం కనుక్కోవాలా, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తీసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఏమంటే దీంట్లో ఫస్ట్ టర్మ్ అంటే మొదటి పదం A1 అన్నమాట. దాన్ని ఏ అని కూడా అంటాం. ఫస్ట్ టర్మ్ ఇది 2 ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ ఇది అంటే A2 అంటాం. సెకండ్ టర్మ్ 7, A3 అంటే 12, ఇలా అండ్ సో ఆన్ అన్నమాట. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ మనం తీసుకున్నాం. సెకండ్ టర్మ్ వచ్చేసి A2 ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది nth టర్మ్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే డి అనమాట. కామన్ డిఫరెన్స్ అంటే డి రావాలంటే సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్, థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ ఇలా సపరేట్ చేస్తూ పోతే డి వస్తుంది అనమాట. అంటే A2 మైనస్ A1 అనమాట. A2లో నుంచి A1 సపరేట్ చేయి. A2 ఎంత ఇక్కడ 7 మైనస్ A2 2, 7 minus 2, 7లో 2 తీసేస్తే 5. దిస్ ఈజ్ కామన్ డిఫరెన్స్. ఇప్పుడు మనకు ఏ వాల్యూ వచ్చేసింది. ఏ ఎంత వచ్చింది? ఏ అంటే A1 2, మరి ఇంకేం కనుక్కోవాలా? ఏ వచ్చేసి n. సో నంబర్ ఆఫ్ టర్మ్స్ అనమాట. అది n అంటే ఎంత నంబర్ అయితే అంత తీసుకుంటాం. డి అంటే కామన్ డిఫరెన్స్ 5 కూడా వచ్చేసి. ఇప్పుడు మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే యూజింగ్ దిస్ ఫార్ములే ఉపయోగించి ది 10th టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ ది 10th టర్మ్ కనుక్కుంటాం. ది 10th టర్మ్ మామూలు nth టర్మ్ అంటే an. సో అదే తీసుకో. an ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఇప్పుడు an ప్లేస్లో n ప్లేస్లో మనం 10 తీసుకున్నాం. 10 టర్మ్స్ కనుక్కుంటాం. ఇది అప్పుడు ఏ వాల్యూ ఈజ్ 2, n అంటే ఇదే 10 మైనస్ 1 ఇంటూ డి 5 వచ్చింది. ఎస్, ఇది 2 ప్లస్ 10 మైనస్ 1 ఎంత 9 ఇంటూ 5. సో అప్పుడు 2 ప్లస్ 9 5 సార్ 45. 45 ప్లస్ 2 ఎంత యాడ్ చేస్తే 47. దిస్ ఈజ్ ద 10th టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ కనుక్కోవాలి. సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ అంటే మామూలు n టర్మ్స్ ఫార్ములా ఏమి? Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇది ఫార్ములా. ఇప్పుడు n ప్లేస్లో 10 టర్మ్స్ అన్నారు కాబట్టి 10 పెట్టుకోవాలి మనం. 10 టర్మ్స్ యొక్క టోటల్ ఇప్పుడు. సో n ప్లేస్లో 10/2 ఇంటూ 2 ఇంటూ a. 2a అంటే ఏ వాల్యూ ఈజ్ 2 ప్లస్ n అంటే 10 మైనస్ 1 ఇంటూ డి 5 వచ్చింది. సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు క్యాన్సిల్ అయితే 2 1 సార్ 2, 2 5 సార్ 10, 5 ఇంటూ 2 2 సార్ 4, 10 మైనస్ 1 9, ఇది 5. ఇప్పుడు 5 ఇంటూ 4 ప్లస్ 9 5 సార్ ఎంత? సో హియర్ 5 ఇంటూ 44 ప్లస్ 45 49 వస్తుంది.
49 into 5తో మల్టిప్లై 5 9 are 45, 4 5 4 are 20 plus 4 24. 245 దీని యొక్క ఆన్సర్. అంటే సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 10 పదాల మొత్తం 245 వచ్చింది. అదే అలాగే 10వ పదం ఏది అంటే 10th టర్మ్కి ఇది ఫార్ములా 47. సో దాని ఫార్ములా an = a + n - 1 into d. అలాగే సమ్ ఆఫ్ n టర్మ్స్ యొక్క ఫార్ములా Sn = n/2 into 2a + n - 1 into d. ఈ ఫార్ములే బాగా మీరు నేర్చుకుంటే ఈ ప్రాబ్లంని సొల్యూషన్ ఈజీగా చేయొచ్చు. వితౌట్ ఫార్ములా ఈ ప్రాబ్లంని సాధించలేమన్నమాట. కాబట్టి ఫార్ములేలన్నీ కూడా చాలా జాగ్రత్తగా 10th క్లాస్ వాళ్ళు చదువుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫార్ములేలు ఎంతో పనికొస్తాయన్నమాట. 27 ప్రాబ్లం ఏం ఇచ్చారంటే 2 tangents TP and TQ are drawn a circle with center O from external point T. Prove that angle PTQ is equal to 2 into angle OPQ అని ప్రూవ్ చేయాలంట, నిరూపించాలి. ఇప్పుడు ఏం చేసినానంటే డయాగ్రామ్లో 2 tangents TP and TQలు 2 tangents అనమాట. ఇదిగో TP అనేది ఇది ఒక ట్యాంజెంట్, TQ అనేది ఇది ఒక ట్యాంజెంట్. సో ట్యాంజెంట్ అంటే సర్కిల్ని టచ్ అవుతూ సర్కిల్ గుండా వెళ్ళేదన్నమాట ట్యాంజెంట్ అంటే. అంటే డ్రాన్ టు ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ. సెంటర్ ఓ ఉండుకొని ఏదైతే సర్కిల్ డ్రా చేశామో ఆ సర్కిల్కి టచ్ అవుతూ వెళ్ళే ఈ 2 tangents TP అండ్ TQలు 2 tangents. అవి ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ T అంటే సర్కిల్కి బయట నుంచి P అనే ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి 2 tangents డ్రా అయినాయి అన్నమాట. ఓకే, సో వీటి అదే అయితే యాంగిల్ PTQ = 2 into యాంగిల్ OPQ అని ప్రూవ్ చేయాలి. యాంగిల్ PTQ చూద్దాం ఫస్ట్. PTQ ఇది యాంగిల్ PTQ అంటే మధ్యలో వచ్చే లెటర్ T కాబట్టి ఇదే అనమాట, T యాంగిల్ అనమాట. ఇది ఈ యాంగిల్ దేనికి ఈక్వల్ 2 into యాంగిల్ OPQ. OPQ ఇదిగో ఈ చిన్న యాంగిల్ అనమాట, OPQ ఇలా ఈ యాంగిల్ దీనికి ట్వైస్ అనమాట, అంటే రెండింతలు. దీనికి రెండింతలు యాంగిల్ చేస్తే T యాంగిల్ వస్తుందని ప్రూవ్ చేయండి అన్నారు. ఇప్పుడు చూద్దాం సొల్యూషన్. ది లెన్స్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ఏ సర్కిల్ ఆర్ ఈక్వల్. మామూలుగా ఈ డయాగ్రామ్ లో చూసినట్లయితే ఏవైతే లెన్స్ ఆఫ్ టాంజెంట్స్, ఈ టాంజెంట్స్ యొక్క లెన్స్, టాంజెంట్స్ ఈ 2 టాంజెంట్స్ యొక్క లెన్స్ పొడవులు ఈక్వల్ గా ఉన్నాయి, రైట్, సమానంగా ఉన్నాయి. కాబట్టి TP = TQ. ఇది టాంజెంట్ 1 TP, ఇది TQ, ఈ 2 ఈక్వల్ అనమాట, ఒకటికొకటి ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇన్ ట్రయాంగిల్ TPQ సో ఇది TPQ అనేది ఈ ట్రయాంగిల్ అన్నమాట. ఈ ట్రయాంగిల్లో ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ అంటే యాంగిల్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ అంటే ఈక్వల్ సైడ్స్ అంటే ఇవి ఈక్వల్ సైడ్స్. వీటి యొక్క యాంగిల్స్ ఆపోజిట్ సైడ్స్ కి ఈక్వల్ అనమాట. ఈ యాంగిల్ ఈ సైడ్ కి ఈక్వల్, ఈ యాంగిల్ ఈ సైడ్ కి ఈక్వల్ అనమాట. సో ఇది దాని అర్థం. సో యాంగిల్ TPQ = యాంగిల్ TQP. యాంగిల్ TPQ అంటే P యాంగిల్ అనమాట, ఇది ఈ యాంగిల్. తర్వాత అది TQP ఇది Q అంటే Tను ఈక్వల్ అని మనకు వచ్చింది. ఇది నంబర్ 1 ఈక్వేషన్ అనుకుంటాం. ఇప్పుడు టాంజెంట్ ఈజ్ పర్పెండిక్యులర్ రేడియస్ అట్ పాయింట్ కాంటాక్ట్. అంటే ఈ టాంజెంట్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంది. ఎస్, దీనికి పర్పెండిక్యులర్, ఏ టాంజెంట్ అయినా కానీ పర్పెండిక్యులర్ గా ఉంది 90 degrees. ఇది కూడా ఇట్లా పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట, 90 పర్పెండిక్యులర్ గా. అయితే యాంగిల్ OPT = 90 degrees చూస్తాం. OPT ఎస్, ఇది ఈ యాంగిల్ 90 degrees కనిపిస్తాను కదా. ఎస్, 90 degrees ఇది ఈ యాంగిల్. అది ఇది యాంగిల్ OPQ ప్లస్ యాంగిల్ TPQ. OPQ TPQ రెండు యాడ్ చేస్తే OPQ అండ్ TPQ, ఈ యాంగిల్ను ఈ చిన్న యాంగిల్ ఈ రెండు యాడ్ చేస్తే వాటి యొక్క సమ్ 90 degrees కావాలి. ఎస్, యాంగిల్ TPQ = 90 degrees మైనస్ యాంగిల్ OPQ. ఇప్పుడు TPQ రావాలనుకో, TPQ అంటే ఈ యాంగిల్ ఇది రావాలంటే
మనకు ఏం చేయాలంటే 90లో ఓపీక్యూ సపరేట్ చేయాలి. ఓపీక్యూ ఈ రెండు యాడ్ చేస్తే 90 degrees అని చెప్పాం. అందులో ఒక యాంగిల్ తెలిసినప్పుడు ఇంకో యాంగిల్ తెలియదు అనుకో, అప్పుడు 90లో ఈ సెకండ్ యాంగిల్ సపరేట్ చేయాలి. ఇది నంబర్ 2 ఈక్వేషన్ అది. ఇప్పుడు ట్రయాంగిల్ పీటీక్యూ కోసం పీటీక్యూ ఈ ట్రయాంగిల్ అన్నమాట. ఇది పీటీక్యూలో యాంగిల్ టీపీక్యూ ప్లస్ టీపీక్యూ మూడు యాంగిల్స్ అన్నమాట. పీటీక్యూ ఈ మూడు యాంగిల్స్ యొక్క టోటల్ 180 degrees కావాలని మనకు యాంగిల్ సమ్ ప్రాపర్టీ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ యాంగిల్ టీక్యూపీ బదులు టీపీక్యూ రాస్తాం, ఎందుకంటే ఇది 1 ఈక్వేషన్ ని బట్టి. టీపీక్యూ బదులుగా టీక్యూపీ రాసుకోవాలి కాబట్టి టీపీక్యూ ఉంది, టీక్యూపీకి బదులు టీపీక్యూవే రాయాలి ఇక్కడ కూడా దీన్ని బట్టి. అప్పుడు యాంగిల్ టీపీక్యూ ప్లస్ యాంగిల్ టీపీక్యూ రెండు టీపీక్యూలు వచ్చినాయి, ప్లస్ ఈ యాంగిల్ పీటీక్యూ 180 degrees అని వచ్చింది. ఇప్పుడు యాంగిల్ టీపీక్యూ రెండు కాబట్టి 1 + 1 2 అవుతుంది. 2 ఇంటూ యాంగిల్ టీపీక్యూ ప్లస్ పీటీక్యూ 180 degrees. ఇప్పుడు యాంగిల్ పీటీక్యూ ఇక్కడ పెట్టుకొని ఈ ప్లస్ 2 పీపీక్యూని రైట్ సైడ్ గా ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఆల్రెడీ 180 ఉంది, దాని పక్కకి మైనస్ అయిపోయి -2 టీపీక్యూగా మారింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే 180 ఈ టీపీక్యూ అంటే సెకండ్ ఈక్వేషన్ తీసుకోవాలి మనం. టీపీక్యూ అంటే ఏం రాయాలి, 90 మైనస్ యాంగిల్ ఓపీక్యూ కదా, అది సబ్స్టిట్యూట్ చేసినాం ఈ టీపీక్యూ బదులుగా 90 మైనస్ యాంగిల్ ఓపీక్యూ. ఇప్పుడు ఈ 2తో మల్టిప్లై చేయాలి ఈ రెండింటిని. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 90s 180 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఇదో యాంగిల్ ఓపీక్యూ రైట్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ 180 మైనస్ 180 క్యాన్సిల్డ్ అంటే 0 అని అర్థం. ఇక మిగిలింది +2 యాంగిల్ ఓపీక్యూ మిగిలింది. సో ఈ పక్క లెఫ్ట్ సైడ్ యాంగిల్ పీటీక్యూ, ఆ రైట్ సైడ్ 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ మిగిలింది. సో మనం హెన్స్ ఇట్ ఈజ్ ప్రూవ్డ్ అంటే ఇది ప్రూవ్ చేయబడింది. వాళ్ళు ఇదే కదా ప్రూవ్ చేయబడింది, యాంగిల్ పీటీక్యూ = 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ అని చేశారు. ఇది చేసాం. ఈ ప్రాసెస్ అంతా ప్రాక్టీస్ మీద చాలా ఎక్సలెంట్ గా వస్తుంది. కాబట్టి 28th ప్రాబ్లం, అబ్జర్వింగ్ ద గ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయండి, దీని ద్వారా దీనికి క్వశ్చన్స్ రాయండి. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ ఇచ్చారు. 0 అనేది ఆరిజిన్ పాయింట్. ఇక్కడ ఒక ఫార్మేషన్ ఇచ్చారు. 2 అనే పాయింట్ దగ్గర కట్ అయింది, 3 అనే పాయింట్ దగ్గర కట్ అయింది. ఇది ఇచ్చిన గ్రాఫ్. ఆ గ్రాఫ్ని బట్టి ఈ క్వశ్చన్స్ చూస్తే రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ పాలినామియల్లో ఈ గ్రాఫ్లో జీరోస్ ఏమంటే ఏవైతే పాయింట్స్ టచ్ అయినాయో అవే జీరోస్ అంటే. సో ఇక్కడ 2 కట్ అయింది, ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ 3 ఇంటర్సెక్ట్ అయింది. 2, 3లో జీరోస్ అనమాట. ఆన్సర్ రాయాలి మనము. ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ 2 and 3 ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఆ సమ్ చేయాలి. ఇప్పుడు ఆ జీరోస్నే సమ్ చేయాలి. జీరోస్ 2 and 3 కదా, దీని సమ్, ది సమ్ ఆఫ్ ద జీరోస్ వచ్చేసి 2 + 3 = 5. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ఇప్పుడు ప్రోడక్ట్ చేయాల. ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే 2 into 3, 2 3s are 6. నెక్స్ట్ వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద పాలినామియల్. ఎప్పుడైనా కానీ యూ షేప్లో ఇలా వచ్చిందంటే దానికి ఇమ్మీడియట్లీ ఆ పాలినామియల్కి షేప్ వచ్చేసి పారాబోలా అంటాం. ది షేప్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ పారాబోలా. ఎస్, ఇది వెరీ ఈజీ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా దీనివల్ల 4 మార్క్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి రావడం జరుగుతుంది. ఎందుకంటే గ్రాఫ్ ఉంది, గ్రాఫ్లో ఇచ్చిన సమాచారమే క్వశ్చన్స్ అడుగుతారు. అంటే 1 సెంటెన్స్లో 1 వర్డ్లో ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి ఇది చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.